విజయవాడ సెంట్రల్ వైసీపీలో అసంతృప్తి సమసిపోయినట్లుగా కనిపిస్తోంది. కొత్త ఇన్ఛార్జ్ వెల్లంపల్లికి సహకరించాలని మల్లాది విష్ణు నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి ఆఫీస్ ప్రారంభానికి మల్లాది విష్ణు హాజరయ్యారు. తన ఆఫీస్ నుంచి వెల్లంపల్లి కొత్త ఆఫీస్ వరకు మల్లాది విష్ణు ర్యాలీగా వెళ్లారు. ఇద్దరు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఇద్దరు నేతలు. విజయవాడ సెంట్రల్ వైసీపీలో అసంతృప్తి సమసిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇద్దరు నేతలు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రెహానా లైవ్ లో ఉన్నారు. రెహానా, మనం చూస్తా ఉన్నాము విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీలో ఉన్న వివాదం సద్దుమడిగినట్టయింది. ఈ విజయవాడ సెంట్రల్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఇక్కడికి విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లికి, ఇక్కడ మల్లాది స్థానంలో వెల్లంపల్లికి అవకాశం ఇచ్చారు. దీంతో మల్లాది వర్గం అసంతృప్తితో రగిలిపోయింది. ఈ విషయం మనం చూస్తానే ఉన్నాం. మల్లాది వర్గం చాలా రోజుల పాటు సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు. ఒక సందర్భంలో వెల్లంపల్లి ముఖ్యమంత్రిని కలిసి స్వయంగా తనకు సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది వర్గం సహకరించట్లేదని ఫిర్యాదు కూడా చేశారు. అటువైపు పార్టీ పెద్దలు అదేవిధంగా ముఖ్యమంత్రి స్వయంగా కూడా ఈ అంశంలో ఇన్వాల్వ్ అయ్యారు. మల్లాది వర్గాన్ని పిలిచి మాట్లాడటము, కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మల్లాదికి ఎమ్మెల్సీ ఇస్తాము అని హామీ కూడా ముఖ్యమంత్రి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మనం అయినప్పటికీ కూడా గత కొద్ది రోజుల పాటు మల్లాది కొంత అసంతృప్తితోటి అదేవిధంగా దూరంగా ఉన్నారు. అయితే మల్లాది దూరంగా ఉన్నప్పుడు కూడా వెల్లంపల్లి తన కార్యక్రమాలను కొనసాగించడానికి ప్రారంభిస్తా ఉన్నారు. ఇవాళ వైసీపీ కార్యాలయాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన ప్రారంభిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మల్లాది హాజరవుతారా లేదన్న ఉత్కంఠ వైసీపీ వర్గాల్లో అయితే నెలకొని ఉండింది. నిన్న సాయంత్రం మల్లాది తన అనుచరులతోటి కార్యకర్తలతోటి సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో కూడా ఈ నిర్ణయం పట్ల, అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. మల్లాది బరిలో ఉండాలని చెప్పి కూడా వాళ్ళు ఆకాంక్షించారు. అయితే ఇవాళ జరిగిన పరిణామాలు మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితం మల్లాది ఈ సెంట్రల్ వెల్లంపల్లి ప్రారంభిస్తున్న సెంట్రల్ కార్యాలయ ఆఫీస్ ప్రారంభోత్సవానికి హాజరవడం అనేది పార్టీ వర్గాల్లో, పార్టీ హైకమాండ్ లో ఒక ఊరటనిచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. రిలీఫ్ నిచ్చింది. మల్లాది తన ఆఫీస్ కార్యాలయం నుంచి వెల్లంపల్లి ప్రారంభిస్తున్న కొత్త కార్యాలయం వరకు తన అభిమానులతోటి, కార్యకర్తలతోటి ర్యాలీగా వచ్చారు. అంతేకాకుండా ఆఫీస్ లోకి అడుగు పెడుతూనే వెల్లంపల్లి, మల్లాది ఇద్దరు కూడా ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అనేది పార్టీ శ్రేణుల్లో ఒక రిలీఫ్ నైతే ఇచ్చింది. ఇది ఒక కీలక పరిణామంగా పార్టీ వర్గాలు అభివర్ణిస్తా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మల్లాది వెల్లంపల్లికి సహకరిస్తారా లేదా, అదేవిధంగా దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది కొంత గందరగోళం పార్టీ వర్గాల్లో ప్రధానంగా నెలకొని ఉంటుంది. ఇవాళ ఈ కార్యాలయ ప్రారంభోత్సవంలో మల్లాది స్వయంగా హాజరవడము, ఒక ఆలింగనం చేసుకోవడము, ఒక ర్యాలీగా తనకు సహకారం ఉంటుందని స్పష్టం చేయడంతో పార్టీ హైకమాండ్ అయితే విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ కి సంబంధించి పంచాయతీ వివాదం సద్దుమడిగింది, ఇక్కడికి బ్రేక్ పడిందని రిలీఫ్ ఫీల్ అవుతుంది. ఇక వెల్లంపల్లి తన కార్యక్రమాల్ని, ఎలక్షనీరింగ్ కోసం తన కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. సహజంగానే మల్లాది ఇప్పుడు ఏదైతే సంకేతాలు తన వైపు నుంచి ఒక గెస్చర్ చూపించారో ఆ క్రమంలో వెల్లంపల్లి విజయానికి సహకరిస్తామని మల్లాది వర్గం చెబుతుంది. మొత్తం మీద అయితే విజయవాడ సెంట్రల్ వైసీపీలో నెలకొన్న గందరగోళానికి, వివాదానికి ఇవాళతో పులి స్టాప్ పడినట్లయింది. స్వాతి. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరి ఎంత చక్కటి పరిపాలన మనందరం కూడా అర్థం చేసుకోవాలా. కాబట్టి